హాయ్ ఫ్రెండ్స్, టమాటా వడియాలకి. హాయ్ ఫ్రెండ్స్, టమోటాలు వడియాలు పట్టడానికి టమాటాలు తీసుకోవాలి. ఫస్ట్ నేను ఈ సైజు 6 తీసుకున్నా. మీరు ఎక్కువ చేసుకుంటే ½ కేజీ తీసుకోవాలి. నేను 1/2 కిలో తీసుకున్నాను. ఈ టమాటాలు వడియాలకి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటాలు ఇందులో వేసుకోవాలి. కట్ చేసి 2 పీసులుగా కట్ చేసి వేసుకున్నాం. మీరు చిన్నగా కూడా కట్ చేసి వేసుకోండి. పేస్ట్లా కొట్టుకోవాలి. ఇది పట్టుకొని టమాటాలని ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇందులో మందంపాటి అటుకులు ఉంటాయి కదా, పేపర్ అటుకులు కాకుండా మందం అటుకులు తీసుకుని 1 కప్పు వేసుకోవాలి. ఈ బౌల్తో ఒకటి వేసిన 6కి. అవి పేస్ట్లా కొట్టేసుకున్నాక ఉప్పు వేసిన తర్వాత ఈ మందంపాటి అటుకులు తీసుకోవాలి. పేపర్ అటుకులు తీసుకోకూడదు. అటుకులు ఉప్పేసి కొంచెం టమాటాలు 1/4 కిలో వేసి టమాటాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇట్లా మెత్త మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు టమాటాలు అటుకులు వేసి ఇట్లా తిప్పినాం కదా, ఇట్లా తయారవుతుంది ముద్దలాగా. ఇప్పుడు మురుకులు వేస్తాం కదా, అట్లా తయారవ్వాలి ఇది. అందులో ఒక 2 ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి. ఈ పేస్ట్ని ఇట్లా జీలకర్ర వేసినా కదా, జీలకర్ర నువ్వులు వేసి ఇట్లా ఈ కొండ వచ్చేటట్టు ఇట్లా ముద్ద అయ్యేటట్టు ఇట్లా కలుపుకోవాలి. ఒక మురుకుల గిద్ద తీసుకొని ఇట్లాంటివి తీసుకొని అందులో వేసి వడియాలకి టమాటో వడియాలకి ఇట్లా పిండి తీసుకొని చక్కగా ఇంతంత పెట్టుకొని వడియాలు ఒత్తుకోవాలి. చాలా టేస్ట్ గల వడియాలు మీకు టమాటో వడియాలు రెడీ అయిపోతాయి. టమాటాలు ఉంటే వడియాలు రెడీ అయిపోతాయి. చక్కగా పిండి అంత ఇందులో పెట్టుకొని చక్రాలు వద్దినట్టు ఒత్తడమే. అంతేనండి, ఎంతో రుచిగల వడియాలు రెడీ. ఇట్లా తీసుకున్నాను. ఇది తిప్పుకుంటూ ఇగో వడియాలు ఇట్లా వేసుకుంటే ఎంతో ఈజీగా వడియాలు రెడీ. చక్కగా పప్పు ఉన్న ఏది ఉన్నా కానీ పెట్టుకుని తింటే బాగుంటాయి. ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా. 5 మినిట్స్ మీకు అయితే ఏ స్టవ్ అవసరం లేదు కూడా. చక్కగా ఇట్లా చేసుకున్నారంటే టమాటో వడియాలు రెడీ. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పిండి పలుచగా ఉండకూడదు, ఇట్లా గట్టిగా ఉండాలి. ఇట్లా చక్రాల గిద్దలు మనం ఎట్లా చేస్తామో అట్లా రావాలి. చక్కగా ఒక కవర్ పెట్టి చక్కగా వేసుకున్నాను నేను. ఇవి ఎండలో బాల్కనీలో వేస్తున్నాను. ఇది సరిగ్గా వస్తుందో, బాల్కనీలో వచ్చి ఎండ వస్తుంది. ఆ ఎండకి టమాటా వడియాలు వేస్తున్నాను. మీకు వీడియోలో అంత బాగా కనిపిస్తుందో లేదో కూడా తెలవట్లేదు నాకు. చక్కగా చాలా బాగుంటాయి ఇవి. బాల్కనీలో ఒక కవర్ మీద ఎండబెట్టిన, ఒక కవర్ పెట్టి చక్కగా ఇట్లా మురుకల్లా ఒత్తుకున్నాను. అంతే, ఎంతో రుచికల వడియాలు రెడీ. ఫైనల్గా టమాటా వడియాలు ఇట్లా వేగినాయి ఫ్రెండ్స్. చూసారా, చాలా బాగుంటాయి ఇవి. టేస్ట్ కూడా ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకుంటే నేను 1/4 కిలో టమాటాలు తీసుకొని ఇట్లా చేసిన. ఇవి ఫ్రై చేసుకుంటే స్టవ్ మీద బాండి పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది కదా, ఇవి ఒక్కొక్కటిగా టమాటో వడియాలని చక్కగా వేపుకుందాం. చిన్న వంటనే పెట్టేసి అంతేనండి. ముందు
పెద్ద మంట మీద వేపుతున్నాం. తర్వాత చిన్న మంట పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే టమాటా వడియాలు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఎంతో రుచిగా టమాటా వడియాలు రెడీ. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న మంట మీద వేపుకొని ముందు స్టవ్ మీద బాండి పెట్టుకుంటాం కదా, పెద్ద మంట పెట్టేసి చక్కగా బాగా నూనె హీట్ అయిపోయాక చిన్న మంట చేసేసుకుని చిన్న మంట మీద వేపుకుంటే చక్కగా ఎగుతాయి. ఇవి పప్పు పులుసులో దేంట్లైనా పుల్లగా చక్కగా టమోటా వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. హాయ్ ఫ్రెండ్స్. టమాటా వడియాలకి ఈ సైజు 6 తీసుకున్నా. మీరు ఎక్కువ చేసుకుంటే ½ కేజీ తీసుకోవాలి. నేను 1/2 కిలో తీసుకున్నాను. ఈ టమాటా వడియాలకి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటాలు ఇందులో వేసుకోవాలి. కట్ చేసి 2 పీసులుగా కట్ చేసి వేసుకున్నా. మీరు చిన్నగా కూడా కట్ చేసి వేసుకోండి. పేస్ట్లా కొట్టుకోవాలి. ఇది పట్టుకొని టమాటాలని ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇందులో మందంపాటి అటుకులు ఉంటాయి కదా, పేపర్ అటుకులు కాకుండా మందం అటుకులు తీసుకుని 1 కప్పు వేసుకోవాలి. ఈ బౌల్తో ఒకటి వేసిన 6కి. అవి పేస్ట్లా కొట్టేసుకున్నాక ఉప్పు వేసిన తర్వాత ఈ మందంపాటి అటుకులు తీసుకోవాలి. ఇవి పేపర్ అటుకులు తీసుకోకూడదు. అటుకులు ఉప్పేసి టమాటాలు 1/4 కిలో వేసి టమాటాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇట్లా మెత్త మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు టమాటాలు అటుకులు వేసి ఇట్లా తిప్పినాం కదా, ఇట్లా తయారవుతుంది ముద్దలాగా. ఇప్పుడు మురుకులు వేస్తాం కదా, అట్లా తయారవ్వాలి. ఇది అందులో ఒక 2 ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి. ఈ పేస్ట్ని ఇట్లా జీలకర్ర వేసినా కదా, జీలకర్ర నువ్వులు వేసి ఇట్లా ఈ కొండ వచ్చేటట్టు ఇట్లా ముద్ద అయ్యేటట్టు ఇట్లా కలుపుకోవాలి. ఒక మురుకుల గిద్ద తీసుకొని ఇట్లాంటిది తీసుకొని అందులో వేసి వడియాలకి టమాటో వడియాలకి ఇట్లా పిండి తీసుకొని చక్కగా ఇంతంత పెట్టుకొని వడియాలు ఒత్తుకోవాలి. చాలా టేస్ట్ గల వడియాలు మీకు టమాటో వడియాలు రెడీ అయిపోతాయి. ఇలా పిండి అంతా ఇందులో పెట్టుకోవాలి. ఏ పిండి అవసరం లేదు మనకి. టమాటాలు ఉంటే వడియాలు రెడీ అయిపోతాయి. చక్కగా పిండి అంతా ఇందులో పెట్టుకుని చక్రాలు వద్దినట్టు ఒత్తడమే. అంతేనండి. ఎంతో రుచిగల వడియాలు రెడీ అవుతాయి. ఇవి ఎండబెట్టిన తర్వాత చూపిస్తాను వేపి మీకు. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. పప్పు పులుసులో వండిన, మన ఇంట్లో చక్కగా పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు ఇవి నంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ వడియాలు మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా తీసుకున్నాను. ఇది తిప్పుకుంటూ ఇగో వడియాలు ఇట్లా వేసుకుంటే ఎంతో ఈజీగా వడియాలు రెడీ. చక్కగా పప్పు ఉన్న ఏది ఉన్నా కానీ పెట్టుకుని తింటే బాగుంటాయి. ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా. 5 మినిట్స్ మీకు అయితే. ఏ స్టవ్ అవసరం లేదు కూడా. చక్కగా ఇట్లా చేసుకున్నారంటే టమాటా వడియాలు రెడీ. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ పలుచగా ఉండకూడదు, ఇట్లా గట్టిగా ఉండాలి. చక్రాల గిద్దలు మనం ఎట్లా చేస్తామో అట్లా రావాలి. చక్కగా ఇట్లా పెట్టుకుని చక్కగా ఒక కవర్ పెట్టి చక్కగా వేసుకున్నాను నేను. ఇది ఎండలో బాల్కనీలో వేస్తున్నాను. ఇది సరిగ్గా వస్తుందో వీడియోలో లేదో తెలియట్లేదు. ఎండకి వీడియో కూడా చూడండి. వీడియో
అంతేనండి, ఇంత ఈజీగా ఇట్లా వేసుకోవాలి. బాల్కన్లో వచ్చి ఎండ వస్తుంది, ఆ ఎండకి వడియాలు, టమాటా వడియాలు వేస్తున్నాను. మీకు వీడియోలో అంత బాగా కనిపిస్తుందో లేదో కూడా తెలవట్లేదు నాకు. చక్కగా చాలా బాగుంటాయి. ఇవి ఎండాక బాగా ఎండగాలి, ఒక రోజులో ఎండిపోతాయి. దీని తర్వాత మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాల్కల్లో ఒక కవర్ మీద ఎండబెట్టిన, ఒక కవర్ పెట్టి చక్కగా ఇట్లా మురుకల్లా ఒత్తుకున్నాను. అంతే, ఎంతో రుచికల వడియాలు రెడీ. ఫైనల్గా టమాటా వడియాలు ఇట్లా వేగినాయి ఫ్రెండ్స్. చూసారా, చాలా బాగుంటాయి ఇవి, టేస్ట్ కూడా. ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకుంటే, నేను 1/4 కిలో టమాటాలు తీసుకుని ఇట్లా చేసిన. ఇవి ఫ్రై చేసుకుంటే స్టవ్ మీద వండేట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ముందు పెద్ద మంట మీద వేపుతున్నాం, తర్వాత చిన్న మంట పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే టమాటా వడియాలు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఎంతో రుచిగా టమాటా వడియాలు రెడీ. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందు స్టవ్ మీద బాండి పెట్టుకుంటాం కదా, పెద్ద మంట పెట్టేసి చక్కగా బాగా నూనె హీట్ అయిపోయాక చిన్న మంట చేసేసుకుని చిన్న మంట మీద వేపుకుంటే చక్కగా ఎగుతాయి. ఇవి పప్పు పులుసులో దేంట్లైనా పుల్లగా చక్కగా టమాటా వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్.